أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الذين يقولون ربنا إننا آمنا فاغفر لنا ذنوبنا وقنا عذاب النار. الصابرون والصادقين والقانتين والمنفقين والمستغفرين بالأسحار. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు, సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను, శాంతిని, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి మార్గదర్శక గ్రంథం, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ పంపినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 17వ వాక్యం యొక్క రబ్యములను మీ ముందు పట్టించి వినిపించడం జరిగింది. సోదరులారా, దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినే ముందు ఇంతకు పూర్వం, అంటే దీనికి పూర్వం వచ్చినటువంటి వాక్యం యొక్క వివరణను ఒక్కసారి చూసి మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాము. నిన్నటి వాక్యంలో దైవము ఒక మనిషిని ఆకర్షించే విషయాలు ఏమిటి, ఒక మనిషి ఏ విషయాల కారణంగా అతను తన పరలోకాన్ని కోల్పోతాడు, కోల్పోయే ప్రమాదం ఉన్నది అతను ఒకవేళ జాగ్రత్తగా ఉండకపోతే, ఏ విషయాలు అతనిని మరి మార్గభ్రష్టత్వ వైపునకు తీసుకుని వెళ్తాయి, దేవుని మార్గం నుండి దూరంగా తీసుకుని వెళ్తాయి అన్న విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏమిటంటే స్త్రీలు. ఎందుకంటే మనిషి ఎక్కువగా మరి తప్పులకు లోనయ్యేది, పాపాలు చేసేది మరి స్త్రీల విషయంలోనే. ఆ తర్వాత సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు, వీటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకంగా చేయబడింది. కాబట్టి మనిషి స్వభావ సిద్ధంగా వీటి పట్ల ఆకర్షితులు అవుతాడు, అది తప్పనిసరి. అయితే ఎవరైతే దైవభీతి కలవాళ్ళు ఉంటారో, ఎవరైతే దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న భయాన్ని, భీతిని కలిగి ఉంటారో వాళ్ళు అతి జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా వీటి యొక్క మాయలో, ఆకర్షణలో పడకుండా తమను తాము మరి వాళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ తర్వాత సోదరులారా, ఇక్కడ చెప్పాడు ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి జీవిత సంపదలు, అయితే ఉత్తమమైనటువంటి నివాసము అల్లాహ్ వద్దనే ఉన్నది అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, సరేనండి ఇవన్నీ కూడా ఆకర్షకాలు కదా, మరి వీటి జోలికి పోకుండా మనము మరి ఏ కొండల్లోకో లేకపోతే ఈ అడవుల్లోకి పోయి మరి అక్కడ జీవితం గడపవచ్చు కదండి, ఈ సంసార భవబాంధాలు ఇవన్నీ ఎందుకండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఉదాహరణకు చూడండి, మనం ఒక ప్రయాణం చేస్తున్నాము, మనకి దారిలో నది అడ్డొచ్చింది. ఆ నది దాటితే కానీ మన గమ్యం రాదు, మన ఊరు రాదు, మన ఇల్లు రాదు. నది వచ్చింది కదా అని చెప్పేసి మనం యువతల ఒడ్డుని కూర్చున్నాం అనుకోండి, మనము మన గమ్యాన్ని చేరుకోలేము. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు. ఆ నది అనేది ఈ ప్రాపంచిక జీవితము, నీవు ఆ నది మీదే ప్రయాణం చేయాలి. కానీ పొరపాటున ఆ నది అనేది నీ పడవలోనికి వచ్చిందంటే, అంటే నీ జీవితంలో అవి వచ్చినాయి అంటే నీతో పాటు పడవ కూడా మునిగిపోతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రాపంచిక వ్యామోహాల మీదే మనం ప్రయాణం చేయాలి, ఎందుకంటే మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఒకవేళ ప్రాపంచిక వ్యామోహాలు మనలో చోటు చేసుకున్నట్లయితే మరి వాటితో పాటు మనం కూడా మునిగిపోతాము, మనలను అవి ముంచేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మనము ఈ నది మీదే ప్రయాణం చేయాలి. ఈ భవబంధాలు కానివ్వండి, ఈ ఆకర్షకాల మధ్యలో మనము ప్రయాణం చేయాలి. అయితే అవి మన మనసులో రాకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఒక సందర్భంలో దైవం చెప్తున్నాడు, వ అమ్మ మంతగా వ ఆసరల్ హయాతి దున్యా ఫ ఇన్నల్ జన్నతు హియల్ మఅవా ఫ ఇన్నల్ జహీము హియల్ మఅవా అంటున్నాడు. మరి ఎవరైతే హద్దులు మీరి ప్రవర్తించి
తన మనోకాంక్షల యొక్క దాస్యాన్ని చేస్తాడో వాడి నివాసం నరకం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ దైవం కొన్ని హద్దులను పెట్టాడు. ఎందుకంటే స్త్రీలు మీకు ఆకర్షకంగా చేయబడ్డారు, కానీ మీ ధర్మ సంబంధమైనటువంటి మీ సహజ సంబంధమైనటువంటి మీ కోరికలను ధర్మ సమ్మతంగా మీరు తీర్చుకోండి. భార్యల ద్వారా, బయటి స్త్రీల ద్వారా మీరు తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది, అది నరకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మీ సహజ సిద్ధ కోరికలను ధర్మసమ్మతంగా తీర్చుకోవడమే ఇక్కడ జీవితం అనేది. లేదండి నా ఇష్టం వచ్చిన నేను తీర్చుకుంటాను అంటే మరి అదే దైవం ఇక్కడ చెప్తున్నాడు, ప్రాపంచిక వ్యామోహాలు మిమ్మల్ని నాశనం చేస్తాయని. కాబట్టి సంతానం ఉన్నారు, సంతానాన్ని మరి చక్కగా పెంచి పోషించడము, వారి కోసం తాపత్రయపడము, వారికి మంచి స్థాయిని ఇవ్వడం కోసము మరి మనం కష్టపడడం అనేది అది దైవారాధనకు సమానం. అలా కాకుండా వారి కోరికలన్నీ తీర్చడం కోసము మనము అపమార్గంలో అవినీతి మార్గం పట్టామనుకోండి, అది ఆకర్షకం, అది నరకానికి తీసుకుని వెళ్ళేది. కాబట్టి సోదరులారా, ప్రతి విషయంలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలి, అప్పుడు ఇహపరలోకాల సాఫల్యము. అలా కాకుండా మనము చెడు మార్గాన్ని స్వీకరించాము అంటే జీవితంలో తాత్కాలికంగా ఆనందం కనబడవచ్చేమో కానీ మరి శాశ్వతమైనటువంటి పరలోకాన్ని మనము కోల్పోతాము. కాబట్టి ఈ ఆకర్షకాలను మనము అతి జాగ్రత్తగా మరి మనము దానిని నియంత్రణలో ఉంచుకొని మన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇది నాకు వద్దండి అని చెప్పేసి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను అంటే కుదరదు. చాలామంది మనం చూస్తుంటాము, పెళ్ళిళ్ళు చేసుకోకుండా బ్రహ్మచార్యాన్ని పాటిస్తారండి, చాలా గొప్పవారండి అని చెప్పేసి మనకు చాలామంది చెప్తుంటారు. అతను పెళ్లి చేసుకోలేదండి, మరి చాలా గొప్పవాడండి అని చెప్పేసి. సోదరులారా, పెండ్లి అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యం. మరి మనిషికి పెండ్లి ద్వారా ఒక నిండుతనం వస్తుంది, ఒక సంపూర్ణత వస్తుంది. మరి ఆ సంసారంలో ఉన్నటువంటి బాధలు కానివ్వండి, ఆ భార్య బిడ్డలను పోషించడంలో అతను పడే తపన కానివ్వండి, ఇది నిజమైనటువంటి ఏమంటారు సంఘర్షణ. ఇది నిజమైనటువంటి యుద్ధము. నేను యుద్ధాన్ని చెయ్యను కానీ నేను బయట ఉంటాను, నేను గొప్ప వీరుణ్ణి అంటే అది ఏ విధంగా సాధ్యమవుతుంది సోదరులారా? నిజమైనటువంటి వీరుడు ఎవడవుతాడు? యుద్ధ రంగంలో దిగి యుద్ధాన్ని చేసి మరణమైనా పొందుతాడు, విజయాన్నైనా సాధిస్తాడు. అతను వీరుడు అనిపించుకుంటాడు. నాకు యుద్ధం వద్దు, ఏమొద్దు, నేను ఎక్కడే ఉంటాను, నాకు పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, నేను ఈ విధంగానే ఉంటాను, నేను గొప్పవాడిని అంటే అది ఎంత మాత్రం కూడా కాదు. ఆ బాధలో మనిషి పడాలి, భార్య బిడ్డలను పోషించడంలో ఉన్నటువంటి ఆ బాధ అతను పడాలి, కష్టం అతను పడాలి. మరి వాళ్ళను మంచి మార్గంలో మరి తీసుకురావాలి, వారి యొక్క జీవితాలను చక్కదిద్దాలి. ఇదే జీవితము. ఇదేమి కూడా నేను చేయకుండా నేను బ్రహ్మచర్యాన్ని పాటిస్తాను, నేను చాలా గొప్పవాడిని అని మనము భావిస్తాము, కానీ అది నిజమైనటువంటి వీరత్వం కాదు సోదరులారా. కాబట్టి ఈ ఐహిక భావబాంధాల్యాలను మనము అనుభవించాలి, ఆ కష్టాలను పడాలి. ఎలా పడాలి? దైవం నిర్ణయించినటువంటి హద్దులను దాటకుండా మనం ఉండాలి. అది ప్రవక్త వారు చెప్పారు, నీవు నీ కోరికను నీ భార్య ద్వారా తీర్చుకోవడం కూడా నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. అప్పుడు శిష్యులు అడిగారు, ఓ ప్రవక్త, మనిషి తన కోరికను తీర్చుకోవడానికి తన భార్య వద్దకు వెళ్తాడు కదా, దానికి పుణ్యం ఏ విధంగా లభిస్తుంది అన్నారు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, అతని కోరిక భార్య ద్వారా కాకుండా బయట స్త్రీలతో తీర్చుకున్నట్లయితే అది వ్యభిచారం అవుతుంది కదా, వ్యభిచారానికి పాపమే కదా మరి ఆ విధంగా చేయకుండా తన భార్య ద్వారా తీర్చుకుంటున్నాడు కాబట్టి అతనికి పుణ్యం లభిస్తుంది అన్నారు. ఈ విధంగా మనిషికి కోరికలు ఉంటాయి, అవి సహజ సంబంధంగా మరి స్వభావ సిద్ధంగా తీర్చుకోవాలి. దైవం నిర్ణయించినటువంటి హద్దులలో అతను తీర్చుకోవాలి. అదే మరి దైవభీతి అనేది. అంతేకాకుండా అది కాకుండా నా ఇష్టం వచ్చిన నేను తీర్చుకుంటాను అని అతను భావించాడు అనుకోండి, అది దేవుని యొక్క హద్దులను దాటివేయడమే. కాబట్టి సోదరులు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ యొక్క ప్రాపంచిక ఈ వ్యామోహాలు ఉన్నాయి, వీటిని అతి జాగ్రత్తగా మీరు నియంత్రణలో ఉంచుకొని మీరు జీవితం గడపవలసి ఉంటుంది. దేవుని హద్దుల్లో ఉండి మీరు జీవితం గడపాలి. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే మీరు నాశనం అయిపోతారంటున్నాడు. కాబట్టి అయితే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఆకర్షణల కంటే శాశ్వతంగా ఉండే ఏమిటంటే అవి దేవుని వద్ద ఉన్నాయి. అదేమిటి? అది స్వర్గం అంటున్నాడు. అక్కడ జీవితము శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడి వల్లే యవ్వనం తర్వాత మరి మధ్యస్థము, ఆ తర్వాత ముసలితనము, ఇటువంటి వ్యవహారాలకు ఉండవు. అక్కడ అందరూ కూడా మరి యవ్వనంలోనే ఉంటారు,
30 ఏండ్ల వయసులోనే అందరూ కూడా ఉంటారు. అతను ముసలివాడై చనిపోయినప్పటికీ కూడా మరి యవ్వనంలో ఉండి అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. అక్కడ అంతా కూడా ఆనందమే ఆనందము. మరి మీ భార్య బిడ్డలు కూడా మీరు చూపించినటువంటి దైవభీతి మార్గంలో నడిచినట్లయితే, వాళ్ళు కూడా విశ్వాసులైనట్లయితే, వాళ్లతో పాటు మీరు అందరూ కూడా ఆనందంగా స్వర్గంలో ఉంటారని దైవం ఇక్కడ శుభవార్తనిస్తున్నాడు. ఆ తర్వాత ఒక ప్రార్థనను దైవం ఇక్కడ నేర్పుతున్నాడు. అదేమిటంటే, సోదరులారా, ఓ ప్రజలారా, మీరు నన్ను ఈ విధంగా ప్రార్థించండి. ఈ విధంగా అంటే, ఓ మా ప్రభు, మేము విశ్వసించాము. ఏమని విశ్వసించాము? నీవు ఒక్కడవేనని, నీవు సాటి సమానము లేనివాడవని, నీవు మానవుడు కాదు అని, నీకు మానవుల వలె ఏ బలహీనతలు లేవు అని, నీవు మనిషివి కావు అని, మరి నీకు సాటి సమానము కానీ, నీలాంటి వాడు కానీ, నీకు పోటీ అయిన వాడు కానీ ఎవరు కూడా లేరు అని మేము విశ్వసించాము. అంతేకాదు, నీకు భార్య బిడ్డలు కానీ లేకపోతే భవబంధాలు కానీ ఏవి కూడా లేవని, నీవు పరమ పవిత్రుడు అని మేము విశ్వసించాము. నీవు సర్వ సృష్టికర్తవని మేము విశ్వసించాము. కాబట్టి మా తప్పులను మన్నించు. ఎందుకంటే మేము అనేక పొరపాట్లు చేస్తుంటాము. మనము తెల్లవారు లేచిన దగ్గర నుండి మరి రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండా అనేక తప్పులు మనం చేస్తుంటాము. సహజ సిద్ధంగా అనేక అబద్ధాలు ఆడుతుంటాము, అనేక తప్పులు చేస్తుంటాము. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు మీ తప్పులకు క్షమాభిక్షణ వేడుకోండి. అంతేకాకుండా మమ్మల్ని నరకజ్వాలల నుండి రక్షించు అని వేడుకోండి. ఎందుకంటే అంతిమ దైవగ్రంథం ఖురాన్ ఒక సందర్భంలో చెప్తున్నాడు, ఫమన్ జుహ్జిహ అనిన్నార్ వ ఉద్ఖిలల్ జన్న ఫఖద ఫాజా. ఎవరైతే ఆ దినాన్న నరకం నుండి తప్పించుకోబడతారో మరి వారు వాస్తవానికి సాఫల్యాన్ని పొందినట్లే అన్నారు. కాబట్టి సోదరులారా, స్వర్గాన్ని పొందడం అనేది పక్కన పెడితే నరకం తప్పించుకోవడమే చాలా ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి దాన్ని భయంకరమైనటువంటి ఆ భయంకర వేడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, యా అయ్యుహన్నాస్ యా అయ్యుహల్లజీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు మిమ్మల్ని మీ భార్య బిడ్డలను కూడా నరకం నుండి రక్షించుకోండి అంటున్నాడు. ఒక మనిషి మనం చూస్తుంటాము, ఒక మనిషి ఉన్నాడు, ఒక విశ్వాసి ఉన్నాడు, దైవాన్ని విశ్వసించేవాడు, కానీ భార్య బిడ్డల గురించి పట్టించుకోడు. వాళ్ళు ఏమైతే నాకేంట్లే, వాళ్ళకు నేను సరిగ్గా తిండి పెడుతున్నానా, మరి అన్ని సౌకర్యాలు ఇస్తున్నానా లేదా అన్నది చూస్తాడు తప్పించి వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి విధానం ఏ విధంగా ఉన్నది, దైవభీతి ఏ విధంగా ఉన్నది, బిడ్డలు ఏ విధంగా ఉంటున్నారు, ఇవేమి కూడా పట్టించుకోడు. మరి అతను స్వర్గంలో వెళ్ళి అతని భార్య బిడ్డలు అతని కళ్ళ ముందు నరకంలో కాలిపోతుంటే అతనికి ఏదైనా ఆనందం ఉంటుందో చూడండి సోదరులారా. కాబట్టి తన భార్య బిడ్డలు లేనటువంటి స్వర్గం అతనికి వ్యర్థంగా అనిపిస్తుంటుంది. అందుకనే అందరూ కూడా మరి దైవభీతిని కలిగి ఉన్నట్లయితే కుటుంబం అంతా కూడా మరి ఏ విధంగా ఇక్కడ ఆనందంగా ఉన్నారో స్వర్గంలో కూడా ఆనందంగా ఉంటారు. ఒకవేళ ఆ విధంగా చేయకపోతే అక్కడ విడిపోతారు. సోదరులారా, సోదరిమణులారా, మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, మనము మంచి మార్గంలో ఉండి మన భర్త కానీ లేకపోతే మన భార్య కానీ బిడ్డలు కానీ సరైన మార్గంలో లేరనుకోండి, మరి తద్వారా వాళ్ళు నష్టపోతుంటే మనకు ఏ విధంగా ఆనందం ఉంటుంది. కాబట్టి అందరం కూడా దైవభీతి కలిగి ఉండాలి, దైవ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయన ఒక్కడే అన్న సత్యాన్ని మనము అనునిత్యం కూడా మన మనసులో స్థాపించి దాని పట్ల అమలు చేయడానికి మనం కృషి చేయాలి. ఆ తర్వాత సోదరులారా ఇంకా చెప్తున్నాడు, మరి దేవుని యొక్క స్వర్గాన్ని పొందేవారు ఎవరు అంటే వారు సహనాన్ని వహిస్తారు, ప్రాపంచిక ఆకర్షకాలు ఆకర్షించకుండా, ఎలాంటి కోరికలు అతన్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నప్పటికీ కూడా. ఈ రోజున మనము ఒక ప్రపంచాన్ని యొక్క పోకడను మనము గమనించినట్లయితే సోదరులారా, ఒక మనిషి ఈ ప్రపంచ ఆకర్షకాలకు లోనవ్వకుండా ఉండగలడం ఒకసారి చూడండి. రోడ్డు మీదకి వెళ్తుంటాము, అనేక మంది స్త్రీలు మరి ఎంతో అందంగా అలంకరించుకుని వెళ్తుంటారు. మరి ఈ విధంగా ఇంత ఆకర్షక ప్రపంచాన్ని తనను తాను రక్షించుకోవడం ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా బయటికి వెళ్తే ఇక మద్యపానం కానివ్వండి, ఈ విధంగా రకరకాల సినిమా పోస్టర్లు కానివ్వండి చూపు తిప్పుకోకుండా అతన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మరి ఇటువంటి ఆకర్షకమయ్యే ప్రపంచంలో తనను తాను రక్షించుకోవడము ఒక విశ్వాసకి ఎంత కష్టమైనటువంటి పని ఒకసారి చూడండి సోదరులారా. అయినప్పటికీ కూడా దైవభీతి గలవాడు ఏం చేస్తాడు, వీటి యొక్క ఆకర్షకాలకు లొంగకుండా అతి జాగ్రత్తగా జీవితం గడుపుతాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మరి దేవుని మార్గం నుండి దూరం చేసేవే. కాబట్టి సహనాన్ని వహిస్తాడు. అదే సహనం.
దెబ్బ తగిలితే మరి మనం ఓర్చుకుంటే అది సహనం అని చెప్పేసి మనం భావిస్తుంటాం. అది కూడా సహనమే. కానీ నిజమైన సహనం ఏంటంటే దేవుని మార్గం నుండి దూరం చేయడం కోసం ఈ ఆకర్షకాలు ఉన్నాయి చూసారా, ఈ అందమైనటువంటి ప్రపంచం ఉంది చూసారా, దీని మాయలో పడకుండా, దీని ఆకర్షణలో పడకుండా తనను తాను సంభాళించుకోవడమే, తనను తాను నిగ్రహించుకోవడమే సహనం అనేది. దేవుని మార్గం నుండి తనను తాను మరి బయటపడకుండా జాగ్రత్తగా అంటిపెట్టుకోవడానికి ఉండడానికి చేసే కృషే నిజమైనటువంటి సహనం అన్నమాట. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత సోదరులారా, మనం కొద్దిసేపు ప్రవక్త వారి యొక్క ప్రవచనాల గురించి వినడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త వారు చెప్పడం జరిగింది, మీరు ఆవేదనలో ఆపదలో ఉన్నప్పుడు ఎంత మాత్రం కూడా దైవాన్ని విడిచిపెట్టకండి. ఎందుకంటే మనిషికి సహజంగా బాధల్లో ఉన్నప్పుడే దైవం జ్ఞాపకం వస్తాడు. సుఖంలో ఆనందాల్లో ఉన్నప్పుడు అతనికి దైవం ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు. బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు మరి అనేక ప్రార్థనలు చేస్తుంటాడు. ఎన్నడూ రానివాడు కూడా మస్జిద్కి వస్తుంటాడు, గుడికి వెళ్తుంటాడు, చర్చికి వెళ్తుంటాడు. ఆపదల్లో సంతోషంలో ఉన్నప్పుడు దైవం జ్ఞాపకం రాడు. కానీ సోదరులారా, సంతోషంలో కూడా మరి ఆపదల్లో కూడా అనునిత్యం కూడా మనము ఆయనను ఎప్పుడు కూడా మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. అదే విషయాన్ని దైవం ఇక్కడ మరి మనను నిర్దేశిస్తున్నాడు. ఫజ్కురుని అజ్కురుకు, మీరు నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. ఇదేంటంటే జ్ఞాపకం పెట్టుకోవడం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. జ్ఞాపకం అంటే సోదరులారా, ఆయన సూచించినటువంటి మార్గంలో మన జీవితాన్ని గడపడమే జ్ఞాపకం పెట్టుకోవడం. ఆ తర్వాత ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, మనము ఏదైనా బాధను కలిగించే వార్తను విన్నప్పుడు, లేకపోతే ఏదైనా కష్టం కలిగినప్పుడు వెంటనే మీరు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అనండి అన్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, మేము దైవానికి చెందిన వారము, ఆయన వైపునకే మరలి వెళ్ళవలసిన వారము అని మీరు చెప్పండి. అప్పుడు వెంటనే మీ మనస్సుకు స్థిమితం కలుగుతుంది, దైవం మీద భారం వేసిన వాళ్ళు అవుతారు అని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనము ఆయనకు చెందిన వారము, ఆయన కష్టాన్ని ఇచ్చేది ఆయనే, మరి కష్టం నుండి బయట పడవేసేది ఆయనే, నవ్వించేవాడు ఆయనే, ఏడిపించేవాడు ఆయనే సోదరులారా. కాబట్టి మనము ఆయన ఇచ్చినటువంటి కష్టాన్ని ఆయన మీదే భారం పెట్టేశామనుకోండి, ఆయనే మనకు మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఖురాన్లో చెప్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్, తనను నమ్ముకుని పనిచేసేవారంటే అల్లాహు ఎంతో ఇష్టము. కాబట్టి ఈ దాసుడు నేను ఇప్పుడు పెట్టినటువంటి కష్టాన్ని నా మీద భారం వేసి మరి అతను ప్రయత్నం చేస్తాడా, లేకపోతే నన్ను నిందిస్తాడా? ఓ దైవమా, ఇంత దైవభక్తుడిని నేను 5 పూటల నమాజు చేస్తానే, నాకే ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టేశావు? మరి ప్రతిరోజు కూడా నేను గుడికి వెళ్తానే, నాకే నువ్వు ఎందుకు కష్టాలు పెట్టేశావు? నేను క్రమం తప్పకుండా చర్చికి వెళ్తానే, నాకే నువ్వు ఎందుకు కష్టాలు పెట్టేశావు అని నన్ను నిందిస్తాడా అన్నది ఇక్కడ పరీక్ష సోదరులారా. కాబట్టి దైవ విశ్వాసికి ఎక్కువ కష్టాలు కలుగుతాయని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. కాబట్టి ఈ దాసుడు కష్టాలను నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడా, నా మీద భారం వేసి మరి అతను తన ప్రయత్నం చేస్తాడా, లేక నన్ను నిందిస్తాడా అన్నది ఇక్కడ పరీక్ష. అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మీరు మీకు ఏదైనా కష్టం కలిగినప్పుడు వెంటనే ఇన్నా లిల్లాహి చదవండి. అంటే మేము అల్లాహకు చెందిన వారము, ఆయన వైపునకే మరలి వెళ్ళవలసిన వారము, కాబట్టి ఆయనే నన్ను ఈ కష్టాల నుండి బయట పడవేస్తాడు అని మీరు ఎప్పుడైతే ఆయన మీద భారం వేస్తారో వెంటనే ఆయన మీ ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా మీ సమస్యలను ఆయన తీరుస్తాడు. ఆ తర్వాత సోదరులారా, అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మేము తప్పకుండా మిమ్మల్ని భయ ప్రమాదాలకు, ఆపదలకు, ఆకలి బాధలకు, ధన ప్రాణాల నష్టానికి గురి చేసి మిమ్మల్ని పరీక్షిస్తాము. వరుణబులువన్నకుం మినల్ ఖౌఫి వల్ జూయి, ఇంకా మిమ్మల్ని ఆకలి దప్పులకు గురి చేస్తాము, మీకు బాధలకు, కష్టాలకు, మరి మీ ధనంలో, ఆదాయంలో, ప్రాణాలలో నష్టాలకు గురి చేసి మిమ్మల్ని పరీక్షిస్తాము అంటున్నాడు. కాబట్టి పరీక్ష రానటువంటి, పరీక్ష లేనటువంటి మనిషి ఎవడు కూడా లేడు సోదరులారా. కాబట్టి అయితే ఆ సందర్భంలో మీరు సహనాన్ని వహించండి, మీరు ఎంత మాత్రం కూడా దైవాన్ని విడిచిపెట్టకండి, ఆయనను అమితంగా ప్రార్థిస్తూ ఉండండి. ఎందుకంటే మరి దైవం చెప్తున్నాడు, నస్తఈను బిస్సబ్రి వస్సలాత్, మీరు అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడండి నమాజు ద్వారా మరియు సహనం ద్వారా. కాబట్టి కష్టాలలోనే మనం ఎక్కువగా దైవాన్ని స్మరించాలి, ఆయన పట్ల మరి
విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆయనే మరి ఈ సమస్య నుండి బయటపడవేస్తాడు అన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నట్లయితే నిస్సందేహంగా మరి సమస్య నుండి బయటపడవేస్తాడు. కానీ సహజంగా ఏం జరుగుతుందంటే సమస్యలు వచ్చినప్పుడు మనిషి బలహీనమైపోతాడు. రకరకాల ప్రజలు రకరకాలైనటువంటి మార్గాలను బోధిస్తుంటారు. అక్కడికి వెళ్ళండి మీ సమస్యలు పోతాయి, ఇక్కడికి వెళ్ళండి మీ సమస్యలు పోతాయి, ఆయనను నమ్ముకోండి మీ సమస్యలు పోతాయి, ఈయన నమ్ముకోండి మీ సమస్యలు పోతాయి అని చెప్పేసి. సోదరులారా, ఇచ్చేది దైవం ఒక్కడే, తీసేది కూడా ఆయనే. కాబట్టి ఈ విధంగా కష్టాలను, మన విశ్వాసాలను మనము మార్చుకోకూడదు. కష్టాల్లో మరింత బలంగా మనము మరింత స్థైర్యంతో, మరింత విశ్వాసంతో దైవం పట్ల నమ్మకాన్ని కలిగి ఉండాలి. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. దైవం అల్లాహ్ మీకు, నాకు, మనందరికీ కూడా మంచిని చేయాలని, మరి ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం ఆచరణ చేయాలని దైవం అల్లాహ్ అందరికీ కూడా మరి శాంతిని ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకులు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.